హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందమైన పెళ్లి పూల జడలు ఎలా చేశాను, కొబ్బరి బొండం ఎలా చేశాను, ఈ వేణీలు ఎలా చేశాను అన్నది ఈరోజు చిన్న వీడియో, పెద్ద వీడియో, మినీ వ్లాగ్ ఏదైనా అనుకోవచ్చండి. నేనైతే ఈ జడలు ఎలా చేశాను, ఆ కొబ్బరి బొండం ఎలా తయారు చేశాను, అలానే ఏ ఊరు ఎక్కడ ఎలా అడిగారు, ఎవరెవరికి నేను చక్కగా కొరియర్ చేస్తున్నాను అన్నది చక్కగా మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అయిపోయానే. ఒక గోల్డ్ వేణి, వైట్ వేణి, రోజ్ పెటల్స్‌తో వేణి, అలానే నెట్ జడ, ఒక చిన్న జడబిళ్ళ చక్కగా ప్యాక్ చేసేసుకోవటానికి రెడీ అయ్యాను. ఏ ఊరు నుంచి అడిగారు అంటే, ఒంగోలు దగ్గర పోతవరం అని ఉందండి. ఆ ఊరు వాళ్ళు ఇన్‌స్టాలో చూసి నన్ను అలా అడగటం నేను ఇలా చక్కగా ప్యాక్ చేసి కొరియర్ చేయడానికి కూడా రెడీ అయ్యాను. ఒక్కసారి ఈ కొరియర్ పంపించడానికి తయారు చేసిన ఈ బాక్స్‌ని చూడండి. ఇసిరిసిరి వేసినా, ఎలా పడేసినా ఈ పూలు చెక్కు చెదరకుండా చక్కగా ప్యాక్ చేశాను. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు కూడా ఈ చీరలు, ఎన్ని చీరలు, ఒక చీర కాదండి, 2 చీరలు, ఒక చున్నీ, అదేనండి ఓణి అంటారు చూసారా, ఈ ఓణి, ఈ మొత్తం ఈ మూడిటిని ప్రిపేర్ చేయడానికి, అదే ప్రీప్లేటింగ్ చేయడానికి రెడీ అవుతున్నాను. ముందుగా నన్ను ఏ శారీ అడిగారో తెలుసా? ఈ శారీ అండి. ఈ శారీ ఈ హాఫ్ శారీ ఫంక్షన్ కోసం వాళ్ళ మదర్‌కి రెడీ చేయించుకోవడం కోసం ముందుగా అలా అడగటం, నేను అప్పటికప్పటికే ఇదిగో ఇలా ప్లీటింగ్ చేసేసి అలా వాళ్ళకి ఇవ్వటానికి ప్రిపేర్ అవుతూ ఒక చిన్న వీడియో, కాదండి, అసలు వీడియోని శాంపిల్‌గా అంటే చిన్న వీడియో తీశాను. టైం అయిపోతుంది. ఒక్క రోజులో ఒకవైపు పూల జడలు చూసారా, అవి కొరియర్ చేయడానికి ప్యాక్ చేసి పెట్టాను. ఇంకోవైపు ఇదిగో ఈ చీరని ప్లీటింగ్ చేయడానికి రెడీ అయ్యాను. మరి వీడియోలు తీసుకుంటూ కూర్చుంటే మరి నన్ను టైంకి వాళ్ళకి అందించాలంటే ఎంత కష్టమో తెలుసు కదా! అందుకని ఫాస్ట్‌గా అలా నేను కూడా ఈ చీరని ప్లీటింగ్ చేశాను అని చెప్పి ఒక చిన్న వీడియో తీసుకున్నాను. పక్కన పెట్టేశాను. అంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఆ శారీ చేయటం, ఇంకొక శారీ చెయ్యాలి, ఆ ఓణీ చెయ్యాలి. ఈలోపుగా ఇంకొక పూల జడ వాళ్ళు అంటే ఇన్‌స్టాలోనే ఇంకొక ఊరు వాళ్ళు అడిగారు. ఎవరనుకుంటున్నారు? వినుకొండ నుంచి, అంటే గుంటూరు జిల్లా సత్తెనపల్లి, వినుకొండ ఇయన్నీ అంటారు చూసారా? ఆ వినుకొండ నుంచి మన ఇన్‌స్టాగ్రామ్ నుంచే నాకు ఈ పూల జడ కావాలి, మీరే చెయ్యాలి. అరే! వేసవికాలం కదమ్మా, పూలు పాడైపోతాయి కదమ్మా అన్నా కూడా అస్సలు ఇనలేదండి ఆ పాప. లక్ష్మీదేవి అంటండి ఆ పాప పేరు. నాకు మీరు చేసిన ఈ పూల జడ కావాల్సిందే అని అడగటం. సరే, వాళ్ళంత పట్టుబట్టినప్పుడు నేనెందుకు సైలెంట్ అవ్వాలి, నేను కూడా చేసిస్తాను అని చెప్పాను. చక్కగా లక్కీ ఏంటో తెలుసా? చక్కగా వర్షాలు పడుతున్నాయండి. నన్నడిగినప్పుడైతే వర్షాలు లేవండి. పెట్టలాడుతూ ఎండ. అదేనండి, పెళపెళమంటూ ఎండంటామే, అలా ఎండ వస్తున్న టైంలో అడిగింది. అందుకని భయపడ్డాను పూలు పాడైపోతాయేమోనని. అస్సలు పాడవకుండా చాలా మంచిగా చక్కగా ఉన్నాయి. ఉంటాయి అన్న నమ్మకంతో చేసిస్తాను అనని చెప్పాను. అలానే చక్కగా వర్షాలు పడటం, నేను కూడా ఇదిగో ఈ పూల వేణీలు, ఒక వేణి అదేనే ఒక మాల నేను పెట్టుకోవటానికి, మిగతా రెడ్ అండ్ వైట్ వేణి ఉంది చూసారా, అవి పెళ్లి కూతురికి నెట్ జడలో నేనెలా ఇంకొక నెట్ జడ చేస్తున్నానండి వాళ్ళకి ఇవ్వటం కోసం ముందుగా తయారు చేసుకుని ఈ చిన్న వీడియో తీయటానికి ప్రిపేర్ అయ్యాను. ఆ తర్వాత ఇందాక స్టార్టింగ్ చూసారు గదా! మధ్యలో బ్రేక్ తీసుకున్నానండి. ఎందుకంటే ఒకటి ముందు, ఒకటి ఎనక అని ప్లాన్ చేసుకున్నామనుకోండి చకచకా అయిపోతాయి. అమ్మో! ఈ పని అయిన తర్వాత ఆ పని కూర్చున్నామనుకోండి, ప్లానింగ్ లేకపోతే కష్టం. అందుకోసం ముందుగా అయితే ఫ్లవర్స్ ఇచ్చిపోతాయి కాబట్టి ముందుగా పూలని సంబంధించిన వర్క్ కంప్లీట్ చేసేసుకున్నాను. తర్వాత ఇదిగో ఈ శారీ ప్లీటింగ్ చేయటానికి ప్రిపేర్ అయ్యాను. ఎన్ని ప్లేట్స్ పెట్టాను? మొత్తం 10, 11 ప్లేట్స్ అయితే పెట్టేసేసానండి. చక్కగా బాక్స్ ఫోల్డింగ్ చేయటానికి ప్రిపేర్ అవుతూ, ఇందాక ఇంకొక చున్నీ కూడా గమనించారు చూసారా? ఆ చున్నీయా? ఓణి. ఈ ఓణి, ఆ శారీని 2 చక్కగా బాక్స్ ఫోల్డింగ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరి బొండానికి చక్కగా పెయింట్ వేసేసి, ఆ తర్వాత నేమ్స్ రాయటానికి ప్రిపేర్ అవుతున్నాను. మరి ఆ వీడియో అంతా చెయ్యాలి అంటే ఒక్క రోజులో టైం సరిపోదు కాబట్టి హడావిడిగా వీడియో కొంచెం లిటిల్ బిట్ వీడియోస్ తీస్తున్నానండి. ఆల్రెడీ చీరల ప్రీప్లేటింగ్‌కి సంబంధించినవి చిన్న టిప్స్‌తో సహా మన యూట్యూబ్ ఛానల్‌లో ప్లే లిస్ట్‌లో ఉన్నాయండి, చూడండి. అలానే ఈ కొబ్బరి బొండం నేనెలా తయారు చేశానన్నది ఒక వీడియో కాదు, 2 వీడియోలు కాదండి, చాలా వీడియోసు మన యూట్యూబ్ ఛానల్‌లోనే ఉన్నాయండి. ఒక్కసారి చూడొచ్చు. ఎలా తయారు చేసుకోవచ్చు, ఎలా చేస్తే మనకి అందమైన కొబ్బరి బొండం తయారవుతుంది అన్నది మీకు తెలిసిపోతది. గ్రీన్ కలరు, అలానే ఆ మధ్యలో ఆర్ట్ సింబల్‌లో రెడ్ కలరు పెయింట్ వేసేసాను. ఆ తర్వాత ఇదిగో స్టోన్ చైన్ చూసారా? ఈ లైటింగ్‌లో ఆ మెరుపులతో సరిగ్గా కనిపించటం లేదు కానీ చాలా చక్కగా అందంగా ఉంటుందండి. ఈ స్టోన్ చైన్‌తో ఇలా చక్కగా
ఆర్ట్ సింబల్‌లో అలా పెట్టుకుంటూ ఇలా డిజైన్ వేశానా, ఇంకా అవి ఆరేలోపుగా ఇప్పుడు నేనేం చేస్తున్నానో చూడండి ఒకసారి. గులాబీ పువ్వు తీసుకున్నాను. అలానే నందివర్ధనం పూలతో చక్కగా ఒక చిన్న జడబిళ్ళ తయారు చేశాను. ఆ జడబిళ్ళని ఈ ఫ్లవర్ మధ్యలోకి చక్కగా సెట్ చేసి, ఆ తర్వాత మంచిగా ఆ మధ్యలో ఒక చిన్న బిళ్ళ పెట్టేసేస్తే ఎంత అందంగా ఉంటుంది. ఏ కలర్ పెట్టాలి, ఏది పెట్టాలనేది చూసుకొని, ఆ శారీకి తగ్గట్టుగా ఆ ప్రకారం పెట్టాను. వేరే వేరే కలర్స్ పెట్టాననుకోండి, మరి శారీకి మళ్ళీ మ్యాచ్ అవ్వదు. ఎక్కువ బ్లూ కలరు పెళ్లి టైంలో ఉండదు కాబట్టి పెళ్లి శారీ, అందుకని గోల్డ్ కలరు, రెడ్ కలర్‌లో ఆ స్టోన్‌తో అలా చక్కగా సెట్ చేసి, ఇదిగో ఈ జడబిళ్ళని తయారు చేసేసాను. చెప్పాను గదా ఇందాక. ఏం చేశానబ్బా, వైట్ వేణి, రెడ్ అండ్ వైట్ వేణి, అలానే ఒక జడబిళ్ళ, ఒక నెట్ జడ, అలానే ఇదిగోండి ఇందాక స్టార్టింగ్ ఒక వీడియో చూసారు కదా, అదే మిడిల్‌లో ఆ పువ్వులకి ఇట్లా స్లైడ్స్ సెట్ చేసి పెట్టేసేసుకున్నాను. రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను కూడా ఒక ఫంక్షన్‌కి వెళ్తున్నాను. ఆ ఫంక్షన్‌కి తగ్గట్టుగా నా శారీకి మ్యాచింగ్‌గా ఆ పూల వేణి స్లైడ్స్ పెట్టినది తయారు చేసుకున్నాను కదా! ఇప్పుడు మేఘనా కిషోర్. ఇ ఇప్పుడు ఒక్క రోజులోనే నేనేమేం చేశాను అన్న దాని కోసం ఈ వీడియో మీతో షేర్ చేసుకున్నానండి. ఒకళ్ళు ఒంగోలు దగ్గరున్న పోతవరం వాళ్ళు పూల జడ అడిగారు. వాళ్ళకి చక్కగా జడ చేయటం, కొరియర్ చేయటం అయిపోయింది. అలానే ఇంకొకళ్ళు హాఫ్ సారీ ఫంక్షన్‌కి ఒక సారీ ప్లీటింగ్ అడిగారు. ఇంకొకళ్ళు ఎక్కడబ్బా, మా వాడరేవు దగ్గరే పిట్టువారిపాలెం వాళ్ళు సారీ ప్లీటింగ్ అడిగారు, కొబ్బరి బొండం అడిగారు. అలానే ఈ నెట్ జడ ఎవరికి అనుకుంటున్నారు? ఇందాక చెప్పాను గదా, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, వినుకొండ అంటాం చూసారా? ఆ వినుకొండ ఊరుల్లో ఉన్నవాళ్ళు మన ఇన్‌స్టాగ్రామ్ నుంచే ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునే అందరూ ఇన్‌స్టాగ్రామ్‌లో అడిగిన వాళ్ళేనండి. చక్కగా ఈ మల్లెల మాల, గులాబీలు, మల్లెలతో చక్కగా వేణి కట్టటం, ఆ నెట్ జడ తయారు చేయటం. చూసారా? నేను తయారు చేసిన ఈ వేణీలు ఎలా పడేసినా చక్కగా చెక్కు చెదరకుండా అందంగా ఉంటాయి. సాగటం అన్నది కూడా ఉండదండి. అలానే లైట్ వెయిట్, బరువు అస్సలు ఉండదు ఈ జడ. అలానే ఈ జడకి అటు ఇటు నేను వెళ్ళి వాళ్ళకి పూల జడ అంటే మేకఓవర్ చేసేటప్పుడు నేను వేసే పూల జడ జాగ్రత్తగా వేస్తాం. కానీ కొంతమంది వాళ్ళు ఇంట్లోనే రెడీ అయ్యి పూల జడ వేస్తారు చూసారా? వాళ్ళు జడ సెట్ చేసుకోవటానికి కష్టమవుతుంది కాబట్టి సైడ్ అటు ఇటు దారాలు కూడా చక్కగా కట్టి ఇచ్చేసేయటం చేశాను. చూసారా? వైట్ వేణి, గులాబీ రెడ్ అండ్ వైట్ వేణి, నేను పెట్టుకునే పూలమాల, అలానే మేఘనా కిషోర్ పేర్లతో కొబ్బరి బొండం తయారు చేశాను. ఇప్పుడు ఈ చీరల్ని ఆల్రెడీ ప్రీ ప్లేటింగ్ చేయటం అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇవన్నీ చేస్తూ ఉండంగానే ఇదిగో ఈ 2 చీరలు మళ్ళీ నాకు ప్రీ ప్లేటింగ్ కావాలండి అని అడిగారు. రేపు మార్నింగ్ ఈ చీరల్ని ఈరోజు ప్లీటింగ్ చేసుకొని రేపు మార్నింగ్ మేకఓవర్ చేయడానికి వెళ్తున్నానండి. ఇంతకి నేను చేసిన ఈ చీరలు కానీ, ఈ ప్లీటింగ్ కానీ, అదేనండి పువ్వులు కానీ, ఇవన్నీ మీకు నచ్చినాయనే అనుకుంటున్నాను. ఈ ఒక్క రోజులో 2 పూల జడలు, 4 వేణీలు, 5 వేణీలన్నట్టు, 4 చీరలు, 2 చీరలు, ఒక కొబ్బరి బొండం, ఇవన్నీ నేను చేసి రెడీగా ఎవరికి వాళ్ళకి కొరియర్ కూడా చేసేయడమైంది. ఎవరికైనా కావాలి అనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేస్తే నేను చక్కగా మీకు ఈ పూల జడలు నేను కొరియర్ అయితే చేయడానికి అవకాశం ఉందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. నా ఈ కొబ్బరి బొండంకి ఇంకొంచెం చిన్న పని ఉందండి. ఆ కొబ్బరి బొండానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకోసారి